ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే సుప్రీం కోర్టు కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది. అంటే ఆడవారి మీద మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు కోర్టులో కొంచెం ఎక్కువగా అవుతున్నాయి. ఈ మధ్యన ఏదో రీసెంట్ కేసు బాంబే హైకోర్టు కేసు గురించి సుప్రీం కోర్టు మాట్లాడడం మనం చూసాం. అనుచిత వ్యాఖ్యలు ఆడవారి మీద చేస్తున్నారు, లాంగ్వేజ్ కోర్ట్ లాంగ్వేజ్ అనేది సెన్సిటివ్ లాంగ్వేజ్ అనేది వాడుతున్నారు అని చెప్పేసి. ఏంటది, ఏ కేసులో జరిగింది, కోర్టు ఎటువంటి గైడ్ లైన్స్ చెప్పింది సుప్రీం కోర్టు? ఇది జెండర్ సెన్సిటివిటీ గురించి చెప్పినటువంటి విషయం అండి. జనరల్ గా మనకు ఆర్టికల్ 21 ప్రకారము అందరికీ కూడా స్త్రీ పురుషులకు గౌరవంగా జీవించేటటువంటి హక్కు, గుట్టుగా బతికేటటువంటి హక్కు ఉంటుందన్నమాట. మన మనోభావాలను దెబ్బతీయడము, మనల్ని అవమానకరంగా, అవహేళనగా, చులకనగా మాట్లాడేటటువంటి వ్యాఖ్యానించే హక్కు ఎవరికి కూడా లేదనమాట. చాలామంది మహిళల గురించి వ్యాఖ్యానించేటప్పుడు చాలా చులకనగా మాట్లాడుతుంటారు. ఐ మీన్ బ్యాడ్ వర్డ్స్ యూసేజ్ చేస్తూ ఉంటారనమాట. ఇలాంటి బ్యాడ్ వర్డ్స్ వాడకూడదు. మన సమాజంలో పాతకాలం నుండి కూడా కొన్ని చెడ్డ మాటలకు మనం అలవాటు పడ్డామన్నమాట. భయంకరమైన చెడ్డ మాటలు ఆ రోజులో చెప్పుకోవాలంటే అలాంటి మాటలు వాడడం తప్పు. వాళ్ళ వ్యక్తిత్వ హననం జరుగుతుంది, వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోతున్నారు, సెల్ఫ్ ఎస్టీమ్ కోల్పోతున్నారు, విపరీతమైన బాధకు లోనవుతున్నారు అని చెప్పేసేసి 2023వ సంవత్సరంలో అప్పటి మన ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ గారు 30 పేజీల గైడ్ లైన్స్ విడుదల చేయడం జరిగింది. మీరు మహిళలను ఈ రకంగా కించపరిచేటటువంటి, హేళనపరిచేటటువంటి మాటలు, వ్యాఖ్యానాలు చేయకూడదని రాశారనమాట. చేయడం జరిగింది. అందరికి కూడా బుక్లెట్ సర్క్యులేట్ చేయడం జరిగింది అనమాట. సరే, మరి ఎవరు వాడకూడదు, ఎక్కడ వాడకూడదు అంటే సమాజంలో మన సామాన్య మానవులు వాడుతూనే ఉంటారు మన డైలీ లైఫ్లో. వాళ్ళు కాకుండా లీగల్గా ఉండేటటువంటి వాళ్ళు అనమాట. లీగల్గా కూడా సెన్సిటైజేషన్ ఉండాలి అని చెప్పేసి చెప్పారు. కోర్టులలో వాదోపవాదాలు వినిపించేటప్పుడు లాయర్స్ వాదోపవాదాలు వినిపిస్తారు కదా, ఆర్గ్యుమెంట్స్, అప్పుడు ఇలాంటి మహిళలను ఉద్దేశించి కించపరిచే మాటలు వాడకూడదన్నారు. అట్లాగే మనం ఒక పిటిషన్ రాస్తూ ఉంటాం. ఒక పిటిషన్లో ఈమె క్యారెక్టర్ సో అండ్ సో, ఈమె కొడుకు సో అండ్ సో అని మనము కొంత హర్టింగ్ వర్డ్స్ వాడుతుంటాం లాయర్స్ డ్రాఫ్టింగ్ అప్పుడు. లాయర్స్ డ్రాఫ్ట్ చేసేటప్పుడు కూడా అలాంటి హర్టింగ్ వర్డ్స్, అనుచితమైన వ్యాఖ్యానాలు చేయకూడదన్నారు. ఇది కాకుండా లాయర్ని వదిలిపెట్టలేదు, క్లయింట్స్ని వదిలిపెట్టలేదు, జడ్జెస్ వాళ్ళు జడ్జిమెంట్స్ రాసేటప్పుడు రాస్తారు కదా, ఎలాబొరేట్ జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్లో కూడా మహిళలకు సంబంధించి ఇలాంటి హేళనగా కించపరిచేటటువంటి మాటలు మీరు మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పారనమాట. అని ఏ మాటకు బదులు ఏ మాట వాడాలో కూడా చెప్పడం జరిగింది. ఓకే.